హల్లెలూయా. దేవుని నామానికే మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియులారా, బాగున్నారా? దేవుడు తన కృపా వాత్సల్యతను మనపై నిత్యము కూడా కనబరుచు దేవుడై ఉన్నాడు. రండి దేవుని వాక్యం చదువుకుందాము. కీర్తనల గ్రంథము 146వ అధ్యాయము 7వ వచనము. యెహోవా బంధింపబడిన వారిని విడిపించును. అవును ప్రియులారా, మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు దేవుడుగా, పరిశుద్ధాత్మ దేవుడుగా మన మధ్య ఆయన నివాసము చేస్తూ ఉంటున్నాడు. అవును, మన బంధకములను ఆ దేవుడు మాత్రమే తీసివేయగలడు. ఈ పని చేటుకు సమర్థుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. చూడండి, మన పితరుల జీవితాన్ని జ్ఞాపకం చేసుకుంటే, చెరలో ఉన్నటువంటి యోసేపును, ఐగుప్తులో ఉన్నటువంటి ఇశ్రాయేలీలను, గోతులు పడి ఉన్నటువంటి ఇర్మియాను, అట్లానే సంఖ్యలతో బంధింపబడినటువంటి పేతురును, అట్లానే పౌలు శీలలను దేవుడు విడిపించడాన్ని ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇప్పుడు కూడా ఆయన ఆ పనిని చేయుటకు సమర్థుడు. ఆయన ఏదైనా చేయగలడు. ఒక్క మాటతో ఇత్తడి గడెలను తునాతునకులు చేసినటువంటి దేవుడు ఆయన. ఒక్క చూపుతో ఇనుప సంఖ్యలను త్రెంచివేయగలడు. ఆయన ఇప్పుడు ఆ పని చేస్తూనే ఉన్నాడు. వేలాది స్థలాల్లో కష్టాల పాలై పడి ఉన్న వారిని ఆయన వెలుగులోనికి, విశాలతలోనికి ఆయన పిలుస్తూ ఉంటున్నాడు. అంత మాత్రమే కాదు, ఆయన స్వరమును విని ఆయనకు లోబడిన వారిని ఆయన నడిపిస్తూ ఉంటున్నాడు. ఇప్పటికీ చెరలో బంధింపబడి ఉన్న వారికి విడుదల ఆయనే ప్రకటిస్తూనే ఉన్నాడు. ఈ క్షణంలో కూడా చెర తలుపులు ఎగిరిపోతున్నాయి. సంఖ్యలు ఊడి క్రింద పడుతూ ఉన్నాయి. అనేక మంది తమ యొక్క పాప బంధకాల నుంచి బయటకు వస్తూ ఉంటున్నారు. ప్రియ స్నేహితురాల, ఈ సమయంలో నువ్వు దుఃఖంతోనూ, సందేహంతోనూ, భయంతో ఉన్నావా? అయితే ఆయన నిన్ను విడిపించడానికి సమర్థుడు. అంత మాత్రమే కాదు, నిన్ను విడిపించడానికి ఆయన ఎంతో ఇష్టాన్ని కలిగి ఉన్నాడు. నీకు స్వేచ్ఛనివ్వడం యేసుక్రీస్తుకు ఎంతో ఆనందం. అర్థమవుతుంది కదా? విడిపించబడదాం. నీకెంత ఆనందాన్ని కలిగిస్తుందో, నిన్ను విడిపించినప్పుడు ఆయనకు కూడా అంత ఆనందం కలుగుతుంది. మనలను ప్రేమించడానికి ఆయన ఎంతో ఇష్టపడుతూ ఉంటున్నాడు. నువ్వు ఇనుప బంధకాలను తెంపనక్కర్లేదు, ఆ యొక్క శోధనలు కూర్చోనక్కర్లేదు. ఆయనే ఆ పని నీ కోసము చేస్తాడు. కేవలం ఆయన మీద నమ్మకం ఉంచు. ఆయన నీకు విమోచనకర్తగా ఉన్నాడు. నువ్వు నమ్మకం ఉండాల్సింది రాళ్ళ గోడల మీద కాదు, ఇనుప రథాల మీద కాదు, కానీ నిన్ను వెంటనే విడిపించగల దేవుని మీదనే నమ్మకం ఉంచాలి. మనల్ని విడిపించడానికి యేసుక్రీస్తు ఒక్కడే చాలినటువంటి సహాయకుడు. ఇప్పుడు కానీ నువ్వు యేసు ప్రభువులోను, ఆయన యొక్క ఉచిత కృపలోను, ఆయన సంపూర్ణ శక్తిలోను నమ్మకం ఉంచిన దానివైతే సాతాను నిన్ను బంధించి ఉంచలేడు. ఏ పాపము నీ పైన ఆధిపత్యము చేయలేదు. పాపం నిన్ను అణిచిపెట్టి ఉంచలేదు. నిరాశ కూడా నిన్ను ఏమీ చేయలేదు. శత్రువుని ఎదిరించడానికి మనకు సహాయకుడు యేసు ప్రభువే కదా. యేసు ప్రభువుని మనము ఆశ్రయిస్తే ఈ లోకములో మనము నెమ్మదిని, సమాధానాన్ని పొందుకుంటాం. లోక బంధకాల నుంచి, లోకమయ సంబంధమైనటువంటి అనాలోచన, కష్టము అన్నీ కూడా మన నుంచి దూరమైపోతాయి. ఇప్పుడు నీ ముందున్న దేవుని వాక్యాన్నే విమోచన గీతంగా పాడుకో. బంధింపబడిన వారిని యెహోవా విడుదల చేయును. ఈ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాము. యేసుక్రీస్తు యొక్క సన్నిధిలో గొప్ప ఆనందాన్ని, సమాధానాన్ని, సంతోషాన్ని హృదయపూర్వకంగా మనము ఆహ్వానిద్దాం. దేవుని నామానికే మహిమ కలుగును గాక. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. పరిశుద్ధుడా, నీవు మమ్మల్ని విడిపించుటకు సమర్థుడు అని నీకే స్తుతులు చెల్లిస్తూ ఉంటున్నాం. నీ రాక కొరకై ఎదురు చూసేటువంటి నిరీక్షణ జీవితాన్ని మాకు దయచేయండి. ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్.